డబుల్ ఇంజిన్ సర్కారు అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో కరెంటు కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నెల రోజులుగా పవర్ కట్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఝాన్సీలో గత నెల రోజులుగా భారీ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ స్థానికంగా ఉన్న ఏటీఎంలో పిల్లలతో సహా ఉంటోంది. నెల రోజులుగా సమయపాలన లేని కరెంటు కోతలతో కష్టాలు పడుతున్నామని మహిళ తెలిపింది. కరెంటు కోతల గురించి అడిగేవారు లేరని మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విద్యుత్ శాఖ తీరుకు వ్యతిరేకంగా స్థానికులు రోడ్లపై వచ్చి నిరసన తెలిపారు. इसलिए लेटे तो हम इधर तो थोड़ी आराम है, थोड़ा लाइट आ रही है, इधर ही तो लेटेंगे, कहाँ जाएंगे। रात को तो हम को लाइट नहीं मिल रही है, ना दिन को मिल रही है, और हम को दिन को तो जाना पड़ता है बिल्लाई के लिए, और फिर नहीं कमाएंगे तो बच्चे को क्या खिलाएंगे हम लोग। तो फिर इसलिए तो हम को आना पड़ा है। पूरा परिवार है हमारे। 1 महीना हो गया, आशिक चौराहे की गोल कर दिए पूरी लाइट। यहाँ लेटे एटीएम कार्ड कोई नहीं आया, फिर क्या करेंगे, सड़क पे लेटेंगे बच्चों को लेके। ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారు హయాంలో కరెంటు కష్టాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర కరెంటు సంక్షోభం ఏర్పడింది. దాదాపుగా గత 15 నెలల రోజుల నుంచి కూడా కరెంటు చక్కగా రాకపోవడంతో ఏటీఎం నే ఒక నివాస ప్రాంతంగా ఏర్పాటు చేసుకున్నారు స్థానికులు. చాలా మంది కూడా ఇళ్లలో కరెంటు రాకపోవడంతో ఉక్కపోతకు భరించలేకపోతున్నామని చెప్పేసి కూడా అంతా వాపోతున్నారు. మా ఉదయం రావట్లేదు, నైట్ రావట్లేదు, ఎప్పుడు కూడా చూసిన కరెంటు రాకనే మేము అవసరపడుతున్నా, మాకు ఆదుకునేవారు ఎవరు, మమ్మల్ని పట్టించుకునేవారు లేరు అని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యోగి ప్రభుత్వం మాత్రం ఎండవేడిమి ఎక్కువ పెరగడంతో చాలా చోట్ల కరెంటు పీక్ డిమాండ్కి వచ్చింది. అందుకే కరెంటు కోతలు విధిస్తున్నామని చెప్పేసి ఆ యోగి ప్రభుత్వం చెప్తుంది. కానీ డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే మేము అన్ని తీరుస్తామని చెప్పేసి గొప్పలు చెప్పే బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా చేయడం అంటే ఏంటని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అటు యూపీ ప్రభుత్వం మేల్కొని ఆ స్థానికంగా ఉన్న అందరికీ కూడా కనీస సౌకర్యాలైన కరెంటును ఇవ్వకపోవడం ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. అనేక గొప్పలు చెప్పుకునే యోగి ప్రభుత్వం కరెంట్ ఇవ్వడంలో ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా విమర్శలు వెలువచ్చారు. ఇవాళ కరెంటు లేక చాలా మంది రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ధర్నాలు రాస్తారోకలతో దద్దరిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ఇవాళ కరెంటు లేక దాదాపు నెలలు గడిచినప్పటికీ కూడా కరెంటు రాకపోవడంతో మేము ఏటీఎం నే నివాసంగా ఉపయోగించుకుంటున్నాం, మాకు ఏం చేయాలి, మేము రోడ్డు పైన పడుకోలేం ఉండలేం కదా, అందుకే ఏటీఎం లో ఉంటున్నాం అని చెప్పేసి కూడా ఒక కుటుంబం చెప్పిన వీడియో ఇవాళ యావత్ దేశం మొత్తం ఇవాళ కదిలించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది, డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నది అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటుంది బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం. కానీ ఇవాళ ఆ పరిస్థితి అక్కడ లేదు. చాలా చోట్ల విద్యుత్ అంతరాయం కలిగింది. ఇప్పటికే చాలా చోట్ల విద్యుత్ లేక, చాలా రోజుల నుంచి విద్యుత్ లేక మేము కనీస అవసరాలు కూడా తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులంతా మండిపడుతున్నారు. ఇప్పటికైనా యోగి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆ దిశగా అడుగులు వేయాలి. అక్కడ కరెంటు యథావిధిగా పునరుద్ధరించాలి. చాలా చోట్ల కూడా ఇటు ఎండ వేడిమితో పాటు వేడి గాలులు విపరీతంగా ఉన్నాయి. ఏదైతే ఆయా యూపీలోని పలు ప్రాంతాల్లో ఆ వేడిగాలను తట్టుకోవడానికి చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు రాకపోవడంతో మాకు రోడ్లు దిక్కవుతున్నాయి, చెట్ల కింద ఉంటున్నాం, ఇటు ఏటీఎం లో తలదాచుకుంటున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉందంటే ఇలా యూపీ ప్రభుత్వం ఎంత మేరకు పాలన కొనసాగిస్తూ అర్థం చేసుకోవచ్చని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఏ మూలకెళ్లినా కరెంటు తీవ్ర సతమతమవుతుంది. లివిల్, ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కరెంటు కష్టాలు ఈ మంత్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తారు? ఇవాళ యూపీతో పాటు తెలంగాణలో కూడా చాలా చోట్ల ఇవాళ అప్రకటిత కోతలు విధిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. డిమాండ్ తగ్గినప్పటికీ కూడా కరెంటు కోతలు ఎందుకు విధిస్తుందో అర్థం కాని పరిస్థితులు ఇవాళ విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేతగాకపోవడం వల్లనే ఇవాళ విద్యుత్ కోతలు అని చెప్పేసి కూడా వారంతా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఇవాళ అప్రకటిత కోతలతో సతమతమవుతున్నారు. అంతేకాకుండా చాలా చోట్ల డిమాండ్ చాలా తగ్గినప్పటికీ కూడా పవర్ కన్జప్షన్ తగ్గింది. పవర్ కన్జప్షన్ ఎందుకు ఇంటరప్షన్ అవుతుందని చెప్పేసి కూడా చాలా మంది ఆ విద్యుత్ మేధావులు కూడా ఇవాళ ఆలోచన పడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పాలన పరంగా అనుభవం లేకపోవడం ఒకటి, ఎప్పటికప్పుడు సమీక్షలు చేయకపోవడం ఒకటి, మరోపక్క విద్యుత్ పై ఎలాంటి అనుభవం లేకపోవడం వల్లనే ఈ విధంగా చోటు చేసుకుందని చెప్పేసి కూడా చాలా మంది వాళ్ళ
చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి విద్యుత్ కోతలతో అటు యూపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అయితే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ అదే స్థాయిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ విద్యుత్ కోతలతో సతమతం అవుతుంది. వాళ్ళ ఎక్కడ చూసినా నీళ్ళందక ఒకవైపు అయితే మరోపక్క కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. డేలో 6 గంటలు, నైట్ 6 గంటలు తీస్తున్నారని చెప్పేసి కూడా అధికారికంగా చెప్పకపోయినా అప్రకటిత విద్యుత్ కోతలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆ దిశగా అడుగులు వేయాలి. ఆ దిశగా విద్యుత్ అప్రకటిత కోతలు పెట్టకుండా నిరంతరాయంగా విద్యుత్ సమకూర్చాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా విద్యుత్ రెప్పపాటు పోని విద్యుత్ ఇప్పుడు ఎందుకు గంటల కొద్ది పోతుందని చెప్పేసి కూడా ఇవాళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు 8 గంటల పాటు కరెంటు పోవడాన్ని ఇవాళ చాలా మంది విద్యుత్ మేధావులు కూడా విస్మయం గురి చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నడూ డిమాండ్ కు తగ్గట్టుకంటే తక్కువనే ఇంకా పవర్ సప్లై ఉంది, ఎందుకు ఈ విధంగా డిమాండ్ కూడా లేదు పెద్దగా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. అటు యూపీతో పాటు తెలంగాణలో కూడా విద్యుత్ అప్రకటిత కోతలు అయితే నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.